కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన కథావాణి అనే కథల సంపుటి నుండి ఆవిడ గారు అనే కథ విందాం. ఈ కథ స్వాతి వారపత్రికలో 11 మే 2007 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఎవరైనా వాళ్ళ భార్య గురించి చెప్పేటప్పుడు మా ఆవిడ అని చెప్తారు. నేను మాత్రం మా ఆవిడ గారు అని చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో పెత్తనమంతా ఆవిడ గారిదే. వివరంగా చెప్పాలంటే ఆవిడ బాస్ అయితే నేను సబార్డినేట్, ఆవిడ సబల అయితే నేను అబలుణ్ణి. ఇంకా వివరంగా చెప్పాలంటే మా ఆవిడ గారి దృష్టిలో నేను చాలా అమాయకుణ్ణి, నలుగురిలో మాట్లాడడం చేతగాని వాణ్ణి, లౌక్యం తెలియని వాణ్ణి, వాగైరా వాగైరా. ఆవిడ గారి దృష్టిలో నేనంత చేతగాని చవట దద్దమ్మలా ఎందుకు ముద్రపడిపోయానో, ఎంత జుట్టు పీక్కున్నా నాకు అర్థమై చావడం లేదు. నా దృష్టిలో మాత్రం నేను ముక్కుసూటి మనిషిని, నిజం తప్ప అబద్ధం చెప్పని వాణ్ణి, కలుపుగోలుగా అందరితో కలిసిపోయేవాణ్ణి. ఇందులో తప్పుడు పని గాని అభ్యంతర ప్రవర్తన గాని ఏమిటో నాకు అర్థం కాదు. ఆ మధ్య ఆవిడ మేనమామ మా ఇంటికి చుట్టంగా వచ్చాడు. ఎంత చక్కగా పలకరించానో, ఎన్ని మర్యాదలు చేశానో చూసి తీరాల్సిందే గాని మాటల్లో చెప్పలేను. ఆయన అన్నింటికి వంకలే, అడుగడుగున నిష్ఠూరాలే. ఆ రోజు మా ఇద్దరికి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లలో ఇడ్లీలు పెట్టి తను వడ్డిస్తుంది. 3 ఇడ్లీలు తిన్నాక 4వ చేత పట్టుకొని ఇంకొకటి వేయించుకోండి అంటుంటే, 3 ఇడ్లీల కన్నా ఎక్కువ ఏ విధమైనా తింటాడా అన్నాను. అందులో తప్పే ఉంది? నా వంక గుడ్లురిమి చూసింది మా శ్రీమతి గారు. ఆయన బయటికెళ్ళిన తర్వాత నాకు క్లాస్ పీకింది. మీకు అస్సలు మాట్లాడటం తెలీదు. ఇంటికొచ్చిన అతిథితో కలిసి టిఫిన్ చేస్తూ అలాగేనా మాట్లాడేది? మీరు అలా అనగానే 4వ ఇడ్లీ వేసుకోబోయిన మామయ్య టక్కున ఆగిపోయి, వద్దమ్మా కడుపు నిండిపోయింది, నేను కూడా ఎక్కువగా తినలేను అన్నాడు. అంటూ అరగంట సేపు నన్ను ఆడిపోసుకుంది. మధ్యాహ్నం ఆయన లంచ్కొచ్చారు. పొద్దున అలా అంది కదా అని ఈసారి నేనే ఆయనకు ఇబ్బడి ముబ్బడిగా అన్నం వడ్డిచ్చేశాను. పర్వాలేదు బాబాయ్ గారు, సుష్టుగా తినండి, బాగా తినండి, సిగ్గు లేకుండా తినండి అన్నాను. చాలా బాగా మర్యాద చేశానని సంతోషపడుతుంటే మళ్ళీ మిర్రి నా వంక చూసింది నా ఇల్లాలు. సుష్టుగా తినండి, సిగ్గు లేకుండా తినండి అనకూడదట. నెమ్మదిగా కూర్చోండి, మొహమాట పడకుండా భోజనం చేయండి అనాలట. కూర్చొని తినక నిల్చోనో పడుకోనో తింటారా ఎవరైనా? భోజనం అన్నా తిండి అన్నా ఒకటే కదా. ఏమిటో మిడిమేళం మనిషి, చెబితే అర్థం చేసుకోదు. మా ఆవిడ గారికి పుట్టింటి వాళ్ళంటే వాళ్ళ మాలిన అభిమానం గనక మేనమామ విషయంలో ఓవర్ యాక్షన్ చేసి ఉంటుందిలే అనుకున్నా. కానీ మా ఊరి నుంచి వచ్చిన మా కజిన్ విషయంలోనూ అలాగే చేసింది. మా సుధాకర్ అన్నయ్య వాళ్ళ కొడుకు కాలేజీ అడ్మిషన్ కోసమని సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చాడు. ఆ విషయం చెప్పగానే నేను, అంత దూరం నుంచి అంత ఛార్జీలు పెట్టుకొని నువ్వెందుకు వచ్చినట్లు? ఆ సర్టిఫికెట్లేవో కొరియర్లో పంపిస్తే నేను ఆ పని చేసి పెట్టేవాణ్ణిగా అన్నాను. అందులో తప్పే ఉంది? ఆయన శ్రమ ఖర్చు తగ్గించి పైగా నేను ఆ పని చేసి పెడతానంటుంటే. కానీ అలా అనకూడదట. అలా అంటే ఎందుకొచ్చారు అని అడిగినట్లు అమర్యాదగా ఉంటుందట. అయితే గుమ్మంలో అడుగు పెట్టగానే రండి రండి దయచేయండి, మీ రాక వల్ల మా ఇల్లు పావనమైంది అనాలా? అంటే మరి అలా కూడా అనకూడదట, ఓవర్గా ఉంటుందట. ఎలా చావాలి మరి? ఆ మాటే తన్ను అడిగితే ఇంటికి ఎవరన్నా రాగానే ఎదురెళ్ళి చిరునవ్వు నవ్వాలట. రండి కూర్చోండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు అడగాలట. అరే నాకు తెలియక అడుగుతాను. గుమ్మం ముందు దాకా తనంత తానుగా వచ్చిన చుట్టం ఇంట్లోకి తనంత తానుగా రాలేడా? ఎదురెళ్ళి చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకొని రావాలా? ఏం మాట్లాడుతుంది ఈవిడ గారు అర్థం పర్థం లేకుండా? యతిమతం మనుషులు, వాళ్ళకి తెలీదు, ఒకళ్ళు చెప్తే వినరు. సరే ఇంట్లో గొడవ ఎందుకు, ఆవిడ చెప్పినట్లే ఉంటే పోలా అనుకుంటూ ఆ సాయంత్రం మా అన్నయ్య ఇంటికొచ్చినప్పటి నుంచి అదేదో సినిమాలో బ్రహ్మానందంలా ఆయన వంకే చూస్తూ నిమిషానికోసారి చిరునవ్వులు నవ్వడం మొదలుపెట్టాను. మాటల మధ్యలో అన్నయ్య,
ఏరా తమ్ముడు, పెదబాబుని హాస్టల్లో ఉంచుదాం అనుకుంటున్నాను అనగానే, మంచి పని చేస్తున్నావు, అలాగే ఉంచు అన్నాను టక్కున. వెంటనే మా ఆవిడ అందుకొని, అయ్యో అదేంటి బావగారు, మేముండగా హాస్టల్లో ఎందుకు, మా ఇంట్లో ఉండి చదువుకుంటాడులేండి అంది. ఆమె ఆ మాటలు మర్యాద కోసం అన్నదని నాకేం తెలుసు? నీ మొక్కో, నీకు తెలీదు, మన ఇంట్లో వద్దు, హాస్టల్లో ఉంటేనే చదువు బాగా సాగుతుంది అన్నాను. అప్పుడు మా ఆవిడ అపర కాళికలా నా వంక చూసింది. ఇంట్లో ఉంటే టీవీ ఉంటుంది, టీవీ ఉంటే పిల్లలు చదవరు, వాటికి అంటుకుపోతారు, అక్కడైతే క్రమశిక్షణతో స్ట్రిక్ట్గా చదివిస్తారన్నది నా ఉద్దేశం. మన ఉద్దేశాలు మంచివైనా అలా మాట్లాడకూడదట. పిల్లాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నమాట అంటే ఎవరైనా ఎందుకు మరోలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. మన మొహమాటాలు, మన మర్యాదలు ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేవైనా పర్వాలేదా? ఏమిటో మా ఆవిడ ఓ పట్టాని అర్థం కాదు నాకు. ఆవిడ ఎప్పుడు అర్థమైంది కనుక పెళ్లికి ముందు కూడా అంతే. ఎర్రగా బుర్రగా ఒడ్డు పొడుగు లావుగా ఉన్నానని ప్రేమ ప్రేమ అంటూ నా వెంటపడి పెళ్లి వరకు లాక్కొచ్చింది. ఆ రోజుల్లోనూ ఇలాగే, ప్రతి దానికి సాధింపులు, ప్రతి విషయాన్ని తప్పుపట్టడాలు. శ్రీరామ్, నువ్వు ఆ శ్రీరామచంద్రుళ్ళ ఆజాను బాహుడివి, అరవింద దళాయతాక్షుడివి. నీ విశాల వక్షస్థలంపై తలపెట్టుకొని పడుకోవాలని, నీ బాహు పరిష్వంగంలో ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలని ఎంత ఆశో నాకు అంటూ ప్రేమలేఖలు రాసి పుస్తకంలో పెట్టేది. నేను అలా జవాబు రాసి తనకు పంపించలేదని కనపడినప్పుడల్లా సాధించేది. అసలు ఆమె రాసిందేమిటో నాకు అర్థమై చేస్తేగా జవాబు రాయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి. అరవిందములు, అక్షులు, ఆజానుబాహులు, పరిష్వంగం, ఈ మాటలకు అర్థం చెప్పని మా తెలుగు మాస్టర్ని పదే పదే తిట్టుకున్నాను ఆ రోజు. ఆ మాటే ఆమెతో చెప్తే, తెలుగు క్లాస్కి ఎప్పుడన్నా అటెండ్ అయి చేస్తేగా నువ్వు అంటూ తప్పు నాదే కాని మాస్టర్ది కాదని తేల్చేసింది. అప్పట్నుంచి ప్రేమలేఖలు కాక ముఖాముఖి కార్యక్రమాలు మొదలుపెట్టింది. శ్రీరామ్, నేను అందంగా ఉంటానా అని అడిగింది ఓ రోజు. అందంగా ఉండవు, ఓ మోస్తరుగా ఉంటావు అన్నాను, ఉన్న విషయమే కదా అని. లేని అందాన్ని ఉన్నట్లు మెచ్చుకోలేదని మూతి ముడుచుకుంది. నిజంగా నేను అందంగా లేనా అని మళ్ళీ అడిగితే, ఒక్క మాటలో చెప్తే సరిగ్గా అర్థం కావటం లేదు కాబోలు అనుకొని ప్రతి అవయవాన్ని విడివిడిగా వర్ణిస్తూ, నీ కళ్ళు చింతపిక్కల్లా చిన్నగా ఉంటాయి, ముక్కు ఒక దగ్గర కొంచెం వంకర టింకరగా ఉంటుంది, కలర్ చామంచాయ కన్నా కాస్తంత తక్కువ, కొంచెం లావుగా ఉంటావు అన్నాను. అంతే. మళ్ళీ 10 రోజుల దాకా నన్ను కలవలేదు. ఆ 10 రోజులు నేను మాత్రం హాయిగా బతికేశాను. మళ్ళీ 11వ రోజు ప్రత్యక్షమైంది. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను శ్రీరామ్ అంటూ. చూడు, నేనేమన్నా వద్దన్నానా అన్నాను. నీకు నేనంటే ప్రేమ లేదా అంది. అలాంటిదేమీ ఉన్నట్టు కనబట్టం లేదు అన్నాను మామూలుగా. నీ మనస్సులోకి తొంగి చూసి ఆ మాట చెప్పు అందామె నొక్కి పలుకుతూ. మనసు ఎక్కడో లోపలుంటుంది, అదేమన్నా బయటికి కనిపించేదా, అందులోకి ఎలా తొంగి చూడను అన్నాను. తల పట్టుకుంది కాసేపు. మళ్ళీ తలెత్తి, శ్రీరామ్, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చేసుకుంటాలే, ఎవరో ఒకరిని చేసుకోవాలిగా. మా అమ్మ కూడా పెళ్లి చేసుకోమని ఒకటే పోరు పెడుతుంది. ఇంతగా అడుగుతున్న దాన్ని నిన్ను చేసుకోకుండా వేరే ఎవరినో చేసుకోవడం ఎందుకు అన్నాను. నేనేం తప్పు మాట్లాడానో గాని దబదబా అరచేత్తో నెత్తి బాదుకుంది ఈసారి. నువ్వు, ఇదిగో ఈ గోడ, ఆ తాటి చెట్టు ఒకటే. పెళ్లి చేసుకుంటానన్నావుగా, ఎలాగోలా అది చాలు. ఆ చేసుకునేదో త్వరగా చేసుకునేడు, ఆ తర్వాత నీతో నా తిప్పలేవో నేను పడతాను అంది. అంతే, టక్కున మా పెళ్ళైపోయింది. ఆ తర్వాత ఆమె నాతో ఏం తిప్పలు పడిందో నాకు తెలియదు గాని నేను మాత్రం ఆమెతో రోజు తెగ తిప్పలు పడుతున్నాను. ఏదో అడిగింది కదా అని పెళ్లి చేసుకుంటే రోజు ఒకటే నస. నేనంటే మీకు ఇష్టమేనా శ్రీరామ్ అని అడుగుతుంది పదే పదే. బహుశా ఇష్టమేననుకుంటా అంటే, బహుశా ఏంటి, ఖచ్చితంగా చెప్పలేవా అంది. ఖచ్చితంగా నాకే తెలియంది తనకెలా చెప్పగలను? ఒకరోజు నేను రాను రాను అంటున్నా వినిపించుకోకుండా వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులకి నన్ను తీసుకెళ్ళింది. ఇంటల్లుడు, మీరు రాకుంటే బాగుండదు,
అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారు అంటుంటే నిజమే కాబోలు అనుకొని పెళ్లి చూపులకెళ్ళాను. ఏం మాట్లాడితే ఏం దొబ్బు అని అక్కడికి నోరు మూసుకునే కూర్చున్నాను. తను తెరవమన్నప్పుడే తెరిచాను సుమా. వెళ్ళగానే వాళ్ళు మాకు తెగ మర్యాదలు చేసేసి కూర్చోబెట్టి ముందు మంచినీళ్లు, ఆ తర్వాత కూల్ డ్రింక్లు ఇచ్చారు. ఎండలో పడి వచ్చాం కదా, దాహం వేసి 2 గ్లాసులు గటగటా తాగేశాను. అంతే. మా ఆవిడ డొక్కలో ఒక్కపోటు పొడిచింది. అలా కాదు, ఒక్కొక్క చుక్కే సిప్ చేస్తూ ఆఖరికి పావు వంతు డ్రింక్ అందులోనే వదిలేయాలి అంది మెల్లిగా. ఇదెక్కడి గోలా? దాహం వేస్తే నీళ్లు కూల్ డ్రింకు తాగటం కూడా తప్పేనా? ఆ తర్వాత ట్రేలో ప్లేట్ల నిండా మైసూర్ పాకు, బర్ఫీ, కారం బూందీ పట్టుకొచ్చారు. నాకు మైసూర్ పాక్ అంటే చచ్చేంత ఇష్టం. గబగబా తింటే ఏముంటుందోనని ఈసారి ప్లేట్ తీసి ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను మెల్లమెల్లగా ప్లేట్ ఖాళీ చేశాను. అకస్మాత్తుగా ఇటు తిరిగి చూసి మళ్లీ డొక్కలో ఒక్కపోటు పొడిచింది. మళ్లీ ఏమొచ్చింది అని అడుగుతున్నట్లు ఆమె వంక చూశాను. పెళ్లి చూపులకొచ్చి అలా గతకూడదు అంది, మళ్లీ మెల్లగా నాకు మాత్రమే వినబడేలా. ఇది మరీ బాగుంది. ఎవరైనా ఇంటికొచ్చిన వాళ్ళకి స్వీట్లు హాట్లు పెట్టేది తినమనేగా, ప్లేట్లు చూస్తూ గుటకలు మింగమని కాదుగా. అంత తినకూడదని రూల్ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎందుకు పెట్టాలి? పెట్టాక మనం ఎందుకు తినకుండా వదిలేయాలి? డబ్బు దండగా వృధాశ్రమ తప్ప అని నేను మనసులోనే మా ఆవిడగారి మీద కారాలు మిరియాలు నూరుతుండగా నా డొక్కలో మరో పోటు పొడిచి, ఏదైనా మాట్లాడండి, బాగుండదు అంది. గొంతు సవరించుకొని సీరియస్గా ముఖం పెట్టి పెళ్లిపిల్ల వంక చూస్తూ, అమ్మాయి, అసలు పెళ్ళెందుకు చేసుకుంటారో తెలుసా నీకు అని అడిగాను. అందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ముఖాముఖాలు ముందు వాళ్ళు చూసుకొని తర్వాత నా ముఖం వంక చూశారు. అప్పుడుగానే నాకు వెలగలేదు అందులో ద్వంద్వార్థం ఉందని. నా ఉద్దేశం 3 మూళ్ల బంధం గురించి, ఆడామగ కలిసి లక్షణంగా కాపురం చేయాల్సిన పద్ధతి గురించి ఆ అమ్మాయి ఏదైనా చెప్తే వినాలని. సరిగా చెప్పలేకపోతే నేను చెప్పాలని. నా ఆలోచన కాస్త అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిందని మా ఆవిడగారి నిప్పులు చూపు, నొప్పి పెట్టే డొక్కలో పోటు చూసి అనుభవించాక గాని తెలియలేదు. అరే, ఇంటికెళ్ళాక రాక్షసులా మరింత నా మీద ఎగబడుతుందే గాని నా ఉద్దేశం అర్థం చేసుకోదే. 1 కాదు 2 కాదు, నానా మాటలు అంది ఆ రోజంతా. పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకొని పోవటం అంటే ఇదే అనంది. అంటే నేను పిల్లినా? మొగుడు పెళ్లాల బంధం గురించి, ప్రేమ గురించి మీకొకటి తెలియదు గాని మీరు మరొకళ్ళకి చెప్పాలనుకున్నారా అంది. తెలియందే ఇన్నాళ్లుగా మా ఆవిడతో గాక మా ఆవిడ గారితో కాపురం చేయగలుగుతున్నానా? ఆ మాటే అంటే చేస్తున్నారులేండి, మహా గొప్ప కాపురం. ఓ సరదా సరసం, ముద్దు ముచ్చట పెళ్ళైన కొత్తల్లో కూడా ఎరుగును అంటూ సాధింపొకటి. ఆఫీస్ నుంచి వస్తూ ఏనాడైనా ఓ 3 మల్లెపూలు తేలేదట నేను. పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు అయినా ఓ కొత్త చీర కొనిపెట్టలేదట. అనవసరంగా అభాండాలు వేయడం అంటే ఇదే మరి. నాకు తెలియక అడుగుతాను. ప్రతిరోజు సాయంత్రం పూట మా ఇంటి ముందు నుంచే పూలమ్మే అబ్బాయి సైకిల్ మీద వెళ్తాడు. 1 మూర కాకపోతే 10 మూరలు కొనుక్కోమను, ఎవరొద్దన్నారు? ఇక చీరల విషయానికొస్తే మా ఇంటికి కూతవేటు దూరంలో బోలెడు చీరల దుకాణాలున్నాయి. తనకు వెళ్లి తెచ్చుకోవడానికి బద్ధకం అయితే 1 ఫోన్ కాల్ చేస్తే చాలు, ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు ఆ షాప్ అతను. అయినా నేనే పూలు తెచ్చి ఇవ్వాలని, నేనే చీర కొని పెట్టాలని తనకా పట్టుదల ఏందో నాకు అర్థం కాదు. అన్ని విషయాల్లోనూ అలాగే చేస్తుంది. అన్నింటికీ ఆంక్షలే, అడుగడుగునా విమర్శలే. నేను అసలే కపటం లేని మనిషిని. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్లాడటం, ఫాల్స్ ప్రెస్టేజీని ప్రదర్శించడం, మొహమాటాలకు మొరమొచ్చు మాటలకు పోయి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం నా స్వభావానికి విరుద్ధం. అయినా నా మానాన నన్ను పోనివ్వకుండా నా మీద ఈవిడ గారి కంట్రోల్ ఏమిటి? ఈసారి మళ్ళీ ఏదన్నా అన్ని అప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను అనుకున్నాను నాలో నేను కోపంగా. ఈసారి మర్నాడే వస్తుందని అనుకోలేదు. ఏదో పని మీద మా కొలీగ్ ఒక అతను మా ఇంటికొచ్చాడు. నేను అప్పుడే టీ తాగేసి వక్క పలుకులు కూడా నోట్లో వేసేసుకొని కూర్చున్నాను గనక ఆయనకి తాగటానికి ఏదో ఒకటి ఆఫర్ చేయాలన్న ధ్యాస నాకు రాలేదు. నాకు రాకున్నా అలాంటి ధ్యాసలు మా ఆవిడ గారికి ఇట్టే వచ్చేస్తాయి గనక
ఉండండి, టీ తీసుకొని వెళ్దురు గాని అంటూ ముందు గదిలోకి తయారైంది. నేను ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ, ఇప్పుడే కదా మనకు టీ పెట్టి ఇప్పుడు ఎవరైనా ఇంటికొచ్చారంటే టీ పెడదామన్నా పాలు లేవనుకున్నావు అన్నాను. అంతే, ఆవిడ తెల్లముఖం వేసింది. ఆ తర్వాత నన్ను శపించేలా చూసింది. ఇంతలో మా కొలీగ్, నోనో నేను ఇప్పుడే టీ దాగొచ్చాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. మీకసలు బుద్ధుందా అంది మా ఆవిడ. ఇంతకు ముందెప్పుడు నన్ను అంత మాట అన్న గుర్తులేదు. ఇప్పుడు నేనేమన్నాను? పాలు లేవు అన్నాను. పాలు లేకుండా టీ ఎలా పెడతావు నువ్వు అన్నాను కోపంగా. పాలు లేకుంటే దొడ్డిదారిని వెళ్ళి ఏ ఇరిగింటి నుంచో కొంచెం పాలు తెస్తాను, లేకుంటే మరో 4 అడుగులు వేసి పక్క షాప్ నుంచి పాల ప్యాకెట్ తెస్తాను. అంతేగాని ఇంట్లో పాలు లేవని ఇల్లెక్కిన కోళ్ళ అరిచి మరీ అందరికీ చెప్పాలా? ఫ్రిడ్జ్లో పాలు పెరుగు స్టాక్ ఉండమంటే ఎంత అవమానం అంది ఆవిడ రంకెలేస్తూ. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను అరిచాను. ఎంత అవమానం? రాముడు సీతకు పెట్టిన అగ్ని పరీక్ష అంతటిదా, లేక నిండు సభలో ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం అంతటిదా? అవమానం అట అవమానం. ఆఫ్టర్ ఆల్ పాలు, అవి ఇల్లు అన్న తర్వాత ఉంటాయి ఉండవు. లేవు గనక నువ్వు కష్టపడిపోతావని ఉన్న విషయం అంటే నీకెందుకంత ఉలుకు? అయినా ఆయన ఇంటి దగ్గర తాగే వచ్చానని అంటున్నాడుగా అంటుంటే నా ధాటికి తట్టుకోలేక కాబోలు ఆవిడ నెత్తి కొట్టుకుంటూ రుసరుసా లోపలికి వెళ్ళిపోయింది. నాకెంత ఆనందం కలిగిందో ఆమె ఓటమికి నా విజయానికి. ఉన్నట్లుండి నేను పెద్ద మేధావిగా మారిపోయినట్లు అనిపించింది. అంతటి సంతోషంలో ఆ రాత్రి ఓ చక్కటి కల కూడా వచ్చింది. ఉన్నట్లుండి నేను ఆయన గారిని అయినట్లు, ఆవిడ గారు ఉట్టి ఆవిడగా కుచించుకుపోయినట్లు, ఇంటి పెత్తనంతో పాటు దర్జాగా కాలు మీద కాలేసుకొని ఆవిడ మీద అథారిటీ కూడా చెలాయిస్తున్నట్లు కలొచ్చింది. ఇంతలో లెండి 8 అయింది అంటూ చేతిలో చీపురుతో సిద్ధమైపోయింది మా ఆవిడ. వెంటనే లేవకపోతే చీపురెక్కడ తిరగబడుతుందోనన్న అనుమానంతో దిగ్గున లేచి కూర్చున్నాను. ఇంట్లో పాలు లేవు, ఈరోజు రాలేదు. బయటికెళ్ళి టీ తాగి ఆ చేత్తోనే నాకు పట్టుకురండి. ఇంట్లో మినప్పప్పు బొంబాయి రవ్వ అన్నీ నిండుకున్నాయి. అవేవీ లేకుండా టిఫిన్ ఎలా చేస్తాను పాపం? అందుకే బయట హోటల్కెళ్ళి టిఫిన్ తినరండి. మీకు అంతటి తెలివితేటలు ధ్యాస ఉండవు గనక చెప్తున్నాను. ఆ చేత్తోనే నాకు ఒక ప్లేట్ తండి అంటూ ఆర్డర్స్ పాస్ చేసుకుంటూ పోతుంది మా ఆవిడ. నిన్న జరిగిన దానికి ఇది కక్ష సాధింపు చర్య అని నాకు అర్థమైపోయింది. వెంటనే లేవకుంటే చెత్తతో పాటు ఆ చీపురుతో నన్ను కూడా ఎక్కడ ఊడ్చేస్తుందోనని భయపడి అక్కడి నుంచి పారిపోయాను. ఇదండి డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన ఆవిడ గారు కథ. వాణి గారు రాసిన ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వాణి గారి కథావాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో కథావాణి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి మంచి మంచి కథలను విని మీ అభిప్రాయాలను కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.